అన్ని వాహనాలకు హెడ్ లైట్స్ ఉంటాయి, కానీ ఓడలకు ముందు వైపు హెడ్ లైట్స్ ఎందుకు ఉండవు? అలాగే చిప్స్ పైన ఇలాంటి గీతలు ఎందుకు ఉంటాయి? మన పెద్దలు మన కాళ్ళకు నల్లని తాడును కడతారు, దానివల్ల యూస్ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. భక్తి, భయం రెండు మిళితమైన ఓ అద్భుత కళాఖండం ఇది. యూరోప్ దేశాల్లో ఒకటైన చెక్ రిపబ్లిక్ దేశంలో పర్యాటక కేంద్రంగా మారిన సెడ్లెక్ ఓస్యూరి రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇది. ఇందులోకి అడుగు పెట్టగానే 40,000 నుంచి 70,000 అస్థిపంజరాలు ముక్త కంఠంతో స్వాగతం పలుకుతాయి. 1278లో సెడ్లెక్లోని సిస్టెర్సియన్ మఠానికి చెందిన మఠాధిపతి హెన్రీని బొహీమియా రాజు ఒటాకర్టు గోల్గతాకు పంపాడు. అక్కడి నుంచి కొద్దిపాటి మట్టిని తీసుకొచ్చిన హెన్రీ సెడ్లెక్లోని అబ్బే శ్మశాన వాటికపై చల్లాడు. నాటి నుంచి అది పవిత్ర స్థలంగా మారింది. దీంతో స్థానికులు చనిపోయిన తమ వారిని అక్కడే ఖననం చేయటం సంప్రదాయంగా మారింది. 14వ శతాబ్దం వరకు అది కొనసాగింది. ఆ సమయంలోనే యూరోప్ అంతా ప్లేగు వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధికి 30,000 మంది పైన బలయ్యారు. ఆ తర్వాత మత యుద్ధాలతో మరో 10,000 మంది చనిపోయారు. 1870లో అక్కడ చర్చి నిర్మాణం కోసం పాతిపెట్టిన శవాలను తవ్వడంతో పాటు చనిపోయిన వారి ఎముకలు పుర్రెలతో చర్చి లోపల అలంకరణ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాటి స్థానిక శిల్పులు ఈ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో అస్థిపంజరాలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దాంతో ఈ చర్చికి బోన్ చర్చ్ అనే పేరు కూడా వచ్చింది. ఎలాంటి రాయినైనా సరే ముక్కలు చేయొచ్చు, ఉలితో చెక్కి శిల్పంగా మలచవచ్చు. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్నట్లు ఎలా వంచగలుగుతున్నారో తెలియాలంటే ఈ రాయి గురించి తెలియాల్సిందే. దీని పేరు ఇటాకోలోమైట్, పోరస్ ఇస్క్రాయ్ జాతికి చెందింది. సాధారణ రాళ్ల మాదిరే ఇది కూడా వివిధ రంగులు, రూపాలు, పరిణామాల్లో ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ రాయి 1 సెంటీమీటర్ మందం, 20 సెంటీమీటర్ల పొడవు గల సమాంతర పరిమాణంలోకి మారుతుందో అప్పుడు దీనికి వంగే స్వభావం వస్తుంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ఇటలీకి చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతకంటే 1 మిల్లీమీటర్ సైజులో తేడా వచ్చినా ఆ రాయి అంగుళం కూడా వంగదు. ఈ రాయికి, ఆ పరిమాణానికి, ఆ స్వభావానికి ముడిపడి ఉన్న సంబంధం ఏమిటో ఇంకా అంతు చిక్కాల్సి ఉంది. కానీ భూకంపాలు, బలమైన గాలులు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడగలిగేలా భవన నిర్మాణాల రూపకల్పనలో ఈ రాళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రాళ్లలో కొన్ని రకాలు నీటిలో తేలే స్వభావం కలిగి ఉంటాయి. ఏది ఏమైనా అసలు నిజం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. మనుషులుండే ఊళ్ళు చాలా ఉన్నాయి. మరి మనిషిలాగా ఉండే ఊరు ఎప్పుడైనా చూసారా? ఇదిగో ఇదొక్కటే ప్రపంచంలో ఉన్న ప్రత్యేకమైన ఊరు. దీని పేరు సెంటూరిపే. ఇటలీలోని ఈ చిన్న పట్టణం పైనుంచి చూడడానికి అచ్చం మనిషిలాగే ఉంటుంది. స్థానిక ఫోటోగ్రాఫర్ పియో ఆండ్రియా గూగుల్ ఎర్త్లో తమ పట్టణం మ్యాప్ను చూసి అచ్చం మనిషి బొమ్మలా ఉందే అని డౌట్ పడ్డారు. ఆ డౌట్ తీర్చుకుందామని డ్రోన్ సాయంతో పలు చిత్రాలను తీశారు. కట్ చేస్తే ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తే చాలామంది దీన్ని నమ్మలేదు, మార్ఫింగ్ చేశారని ఫోటోగ్రాఫర్ను విమర్శించారు. అయితే తర్వాత గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకుని తనకు వ్యక్తిగతంగా వారు క్షమాపణలు చెప్పారని. చీతా ఈ భూమి మీద అత్యంత వేగంతో పరిగెత్తే జంతువు. తేలికగా ఉండే శరీర తత్వంతో, పొడవాటి తోక, సన్నని పొడవైన కాళ్ళతో అతి వేగంతో దూసుకుపోయే తత్వం చీతాది. అదే టైంలో ఆ చూడముచ్చటైన స్వభావమే దాని పాలిట శాపంగా మారింది. ఆల్రెడీ భారత్లో అంతరించిన ఈ జాతిని తిరిగి పునరుద్ధరించేందుకు చీతా ప్రాజెక్ట్ చేపట్టారు. నమీబియా నుంచి తెచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్లోని కూను నేషనల్ పార్కులో వదిలారు. చీతా అనే పదం హిందుస్థానీ నుంచి పుట్టింది. సంస్కృతంలో దీని అర్థం చిత్రయ, అంటే రంగురంగులది అని. చీతాలు 4 ఉపజాతులుగా ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నాయి. అవి సౌత్ ఆఫ్రికన్ చీతాలు, ఏసియాటిక్ చీతాలు, నార్త్ ఈస్ట్ ఆఫ్రికన్ చీతాలు, నార్త్ వెస్ట్ ఆఫ్రికన్ చీతాలు. చీతా వేట సాధారణంగా నిమిషం కంటే వ్యవధిలోనే ముగుస్తుంటుంది. ఒక్క దూకుతో వేటను పట్టేస్తుంది. ఇది ఎంతలా అంటే స్పోర్ట్స్ కార్ కంటే వేగంగా. పిల్లి జాతి వన్యప్రాణుల్లో చీతాలది ఒక ప్రత్యేకమైన జీవనం. మగవన్నీ కలిసి జీవిస్తే ఆడచీతలు మాత్రం ఒంటరిగా కోనలను పెంచుతాయి. పగలంతా వాటిని దాచేసి ఎలా వేటాడాలో నేర్పిస్తాయి. ఇక మగవన్నీ ఒక జట్టుగా ఉండి తమ సరిహద్దుల్ని కాపాడుకోవడంతో పాటు వేటను వెంటాడుతాయి. చీతాలకు ఉన్న మరో ప్రత్యేకత పగటిపూట వేట. పొద్దున్నే లేదంటే మిట్ట మధ్యాహ్నం అవి బరిలో దిగుతాయి. సూర్యుడి కాంతి కంటి మీద పడినా కళ్ళు రెప్ప వాల్చకుండా వేటాడుతాయి అవి. తద్వారా సింహం, హైనాల లాంటి పోటీ నుంచి అవి ఊరట తక్కించుకుంటాయి. పులి సింహంలాగా చీత గర్జిస్తుందని అనుకుంటే పప్పులా కాలేసినట్లే. దాని గొంతులో ఉన్న ప్రత్యేకత వల్ల అది గర్జించలేదు. ఓన్లీ పిల్లిలాగా మియావని లేదంటే షిష్ అంటూ విచిత్రమైన అరుపులు చేస్తుంది. చీతాను ఒకప్పుడు ఈజిప్ట్లో పరమ పవిత్రంగా, రాజసంగా భావించేవాళ్ళు.
ఫారోల సమాధులు, ఇతర కట్టడాలపై వాటికి ఉన్న ప్రాధాన్యతే ఆ విషయాన్ని తెలియజేస్తుంది. సింహాలు తప్ప మిగతా జాతులన్నీ విడిగానే జీవిస్తాయి, కానీ చీతాలు మాత్రం గుంపునే ఇష్టపడతాయి. సింహాల మాదిరే నీళ్లు కూడా తక్కువగా తాగుతాయి చీతాలు. చీతాలకు త్వరగా దొరికే ఆహారం అంటే ఇష్టం, అందుకే కుందేలను, జింకలను వేటాడతాయి. పెద్దవాటి జోలికి ఎక్కువగా పోవు. పైగా ఇతర జంతువుల బెడదను దృష్టిలో పెట్టుకుని త్వరగా తినేస్తాయి కూడా. చీతాలకు వాటి లుక్కే ప్రధాన ఆకర్షణ, అందుకే వాటిని పెంచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు చాలామంది. ఈ క్రమంలో తల్లి చీతాలను చంపి కూనలను అక్రమంగా రవాణా చేస్తుంటారు. ముఖ్యంగా అరేబియన్, గల్ఫ్ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. అందుకే వీటి వేటను అణచివేసేందుకు ఆఫ్రికా, ఇరాన్ లాంటి దేశాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయి. మన చిన్నప్పుడు అండ్ కొంతమందికి ఇప్పటికీ కూడా తమ పేరెంట్స్ నల్లని తాడును కాళ్ళకు కడతారు. దానివల్ల సైంటిఫిక్ రీజన్స్ తెలియదు, కానీ స్పిరిచువల్గా అయితే దీన్ని కట్టుకుంటే ఎవరి కళ్ళు మన మీద పడకుండా సేఫ్గా ఉంటామని చెబుతారు. ఎవరు కూడా మన మీద చేతబడి చేయకుండా అది కాపాడుతుందని చెబుతారు. దీనిలో ఎంత నిజం ఉందో సైంటిఫిక్గా అయితే ఇంకా రుజువు కాలేదు, బట్ పెద్దవాళ్ళ నమ్మకాలను మనం కొట్టి పారేయలేము. బియ్యాన్ని కేజీల్లో, ఆయిల్ను లీటర్లో, పొడవుని మీటర్లో లెక్కిస్తారనే విషయం తెలిసిందే. వీటన్నిటికీ ఒక లెక్క ఉంటుంది. మరి గుడ్లను డజన్స్లో ఎందుకు లెక్కిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి సింపుల్గా అనిపించినా దీని వెనుక పెద్ద చరిత్ర ఉందని మీకు తెలుసా? కోడిగుడ్లను డజన్స్లో లెక్కించడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటి కారణం, గుడ్లను డజన్స్లో లెక్కించడానికి తొలుత ఇంగ్లాండ్లో మొదలైంది. అప్పట్లో ఇంపీరియల్ యూనిట్ సిస్టమ్ను వాడేవారు. వీటిలో 12 పెన్నీలను కలిపితే 1 షిల్లింగ్ అవుతుంది. ఒక గుడ్డును 1 పెన్నీకి అమ్మేవారు. దీంతో 1 షిల్లింగ్ ఇవ్వడం ద్వారా 12 గుడ్లను కొనుగోలు చేసేవారు. అలా 12 గుడ్లను కొనుగోలు చేయడం ఒక అలవాటుగా మారింది. ఇప్పుడు ఆ కరెన్సీ అందుబాటులో లేకపోయినా గుడ్లను కొనుగోలు చేసే విధానం మాత్రం డాలర్లలోనే కొనసాగుతుంది. ఇక కోడిగుడ్లను డజన్స్లో కొనుగోలు చేయడానికి మరో కారణం 12 సంఖ్యకు ఉన్న ప్రత్యేకత. 12 సంఖ్యను 6-6గా 2 విభాగాలు చేయొచ్చు. అలాగే 4-4-4గా 3 విభాగాలు చేయొచ్చు. అంతేకాకుండా 3-3-3-3తో 4 భాగాలుగా కూడా చేయొచ్చు. దీంతో ఇంట్లో 2, 3, 4 కుటుంబ సభ్యులున్నా గుడ్లను సరిసమానంగా సులభంగా పంచుకోవచ్చనే థియరీ కూడా ఉంది. చిప్స్ పై ఉండే లైన్లను చూసి చాలామంది ఈ లైన్లు డిజైన్ కోసం అనుకుంటారు. మీరు కూడా అలానే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ గీతల వెనుక పెద్ద లాజిక్ ఉంది. కరకరలాడుతూ రుచిగా ఉండే ఆలు చిప్స్ను లొట్టలేసుకుంటూ మరీ తింటారు. అది పెద్దవారి నుంచి చిన్నపిల్లల వరకు అంతా లాగించేస్తుంటారు. అయితే చిప్స్ తినే సమయంలో వాటిపై జిగ్జాగ్ డిజైన్లో లైన్లు, కొన్ని గీతలను మీరు ఎప్పుడైనా గమనించారా? అవి ఎందుకున్నాయన్న ఆలోచన మీకు వచ్చి ఉంటుంది. చిప్స్ పై ఉండే లైన్లను చూసి చాలామంది ఈ లైన్లు డిజైన్ కోసమని అనుకుంటారు. కానీ ఈ గీతల వెనుక పెద్ద లాజిక్ ఉంది. అంతెందుకు ఓ బిజినెస్ సీక్రెట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం ఆ లైన్స్ వెనుకున్న రహస్యాన్ని తెలుసుకుందాం. ముందుగా లైన్స్ లేని ఫ్లాట్ చిప్స్ని చూసే ఉంటారు. అవి కేవలం సాల్ట్ చిప్స్ మాత్రమే. వాటిపై ఎలాంటి గీతలు కనిపించవు. వాటి రుచి తినడంలో కొంచెం చప్పగా ఉప్పుగా ఉంటాయి. చిప్స్ పై జిగ్జాగ్ లైన్లు తయారు చేయడానికి కారణం డిజైన్ కాదు. దీనికి కారణం చిప్స్ రుచిని పెంచేందుకు. నిజానికి బంగాళదుంప చిప్స్ 1990 వరకు దేశీయంగా తయారు చేయబడ్డాయి. అప్పుడు చిప్స్ పై అలాంటి లైన్స్ లేవు. అప్పట్లో అవి చాలా ప్లెయిన్గా ఉండేవి. అయితే ఎప్పుడైతే చిప్స్ తయారీ మార్కెట్లోకి ఎంఎన్సీ కంపెనీలు వచ్చాయో అప్పటి నుంచి పరిశ్రమ మొత్తం మారిపోయింది. కుటీర పరిశ్రమ కాస్త భారీ ఇండస్ట్రీగా రూపాంతరం చెందింది. అంతేకాదు అప్పటి వరకు ప్లెయిన్ చిప్స్ కాస్త మసాలా, స్పైసీ మిర్చి చిప్స్గా మారిపోయాయి. ఈ గీతలకు ఈ మసాలాకు ఏం సంబంధం ఉంది అని ఆలోచిస్తున్నారా? చిప్స్ పై గీతలు ఉండటం వల్ల మసాలాలు వాటిపై ఆగిపోతాయి. చిప్స్ రుచిగా, కారంగా మారుతాయి. చిప్స్ను రుచికరంగా చేయడానికి ఉపయోగించే మసాలా దినుసులు ఈ లైన్లను పట్టుకుంటాయి. చిప్స్ తినడానికి రుచికరంగా కనిపిస్తాయి. ఈ గీతలు లేకపోతే చిప్స్ పై మసాలాలు ఉండవు. ఆ మసాలా కాస్త చిప్స్ ప్యాకెట్లోనే ఉండిపోతుంది. వాటి రుచిలో తేడా ఉంటుంది. ఈ గీతల కారణంగా ఏదైనా ఫ్లేవర్ చిప్కి వస్తుంది. ఇది కాకుండా చిప్స్ మన చేతి నుంచి జారిపోకుండా పట్టుకునేందుకు అనుకూలంగా ఉంటాయి. మరోవైపు చిప్స్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా వాటిపై గీతలు గీస్తారు. దీంతో పాటు చిప్స్ మరింత కరకరలాడేలా చేయడానికి లైన్లు సహాయపడతాయి. ఎందుకంటే వాటిపై లైన్లను తయారు చేసిన తర్వాత చిప్స్ తినేటప్పుడు లైన్ల దగ్గర విరిగిపోతాయి. తద్వారా చిప్స్ క్రంచీ అండ్ క్రిస్పీగా ఉంటాయి. అన్ని వాహనాలకు హెడ్లైట్స్ ఉంటాయి. కార్లు, బస్సులు, ఆఖరికి ట్రైన్కి కూడా ఉంటాయి. కానీ నదుల్లో, సముద్రాల్లో ప్రయాణించే ఓడలకు మాత్రం ఎందుకు హెడ్లైట్స్ ఉండవు? ముందుగా హెడ్లైట్ అంటే ఏంటి? ఒక లైట్ సోర్స్ ముందుండే ఆబ్జెక్ట్స్ పైన పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి చేరటం వల్ల మన ముందు ఉండే ఆబ్జెక్ట్స్ మనకి కనపడతాయి. అయితే ఈ లైట్ సోర్స్ చాలా కాంతివంతంగా, పవర్ఫుల్గా ఉంటేనే మనం రోడ్ పైన ఉండే వాటిని సుమారు 100 మీటర్ల వరకు చూడగలుగుతున్నాం. కానీ సముద్రాల్లో అలా కుదరదు. ఎందుకంటే ఈ ఓడలు చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఇవి ఏదైనా ఆబ్జెక్ట్ ఎదురైతే సుమారు 1-2 కిలోమీటర్ల ముందే బ్రేక్స్ వేసి ఆపాల్సి ఉంటుంది. దానికోసం మనకు 3 కిలోమీటర్ల వరకైనా హెడ్లైట్ కాంతి అనేది పడాల్సి ఉంటుంది. కానీ అంత దూరం కాంతి పడాలి అంటే చాలా కష్టం. అందుకే వీటికి హెడ్లైట్స్ ఉండవు, అవసరం కూడా లేదు.
వీటికి బదులుగా రెడ్, గ్రీన్, వైట్ కలర్లోని నావిగేషన్ లైట్స్ యూజ్ చేస్తారు. వీటి ద్వారా సముద్రాల్లో ఓడలను ఎటువైపు వెళ్తున్నాయని చూస్తూ ప్రయాణిస్తారు.